యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే నీకు దుబ్బు ఎక్కువ రావడం, దుబ్బు బాగా వస్తుంది యాసింగ్లో. పంటకాలం ఏంటంటే 125 నుంచి 130 రోజుల మధ్యలో పంటకాలం. సో ఇప్పుడు యాసింగ్లో వచ్చే ఆకు ఎండు తెగులు ఏదైతే ఉందో దాన్ని ఆ జీని ఇంజెక్ట్ చేసి కంపెనీ వారు కాబట్టి ఆ రోగం అనేది రాదు దీనికి. సో గొలుసు కూడా చూసుకున్నట్లయితే పొడుగు ఉంటుంది, అంటే చూడండి గింజ కూడా పొడుగు ఉంది, దొడ్డుగా ఉంటుంది. చూడండి ఇక్కడ చూడండి మీరు. సో దొడ్డుగా ఉండి పొడుగు ఉండడం వలన బరువు కూడా బాగా వస్తుంది. తర్వాత మార్కెట్లో కూడా ఏ గ్రేడ్లో పోయే అవకాశం ఉంటుంది దీన్ని. సో పిల్క కూడా 25-30 పిల్క వస్తుంది కాబట్టి సో ఒక్క గొలుసులో 350 నుంచి 400 పై చీలకు గింజలు, 450 కూడా గింజలు ఉన్నాయి కాబట్టి దిగుబడి దాదాపుగా రైతుకు 30 నుంచి 35-40 క్వింటాల దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది అట్లా. కాబట్టి ఇప్పుడు వచ్చే యాసింగ్లో 35 నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు మీరందరూ దీన్ని పెద్ద మొత్తంలో సాగు చేయాలి. ఇదేంటంటే మన విత్తనాలు పోచంపల్లిలో అన్నపూర్ణ ఫర్టిలైజర్ షాప్ అనే దగ్గర దొరుకుతాయి. అన్న శశి దగ్గర, అంజుమాన్ బ్యాంకులో దొరుకుతాయి. అంజుమాన్ బ్యాంకులో బాలరెడ్డి గారి దగ్గర, ఇలా బొమ్మడి దగ్గర.